ఖమ్మం పట్టణంలో ఆరోగ్య అంశాల్లో భాగంగా ఐజీడీ, ఐటీసీ, ఆశీర్వాద్ స్మార్ట్ ఇండియా వారి యొక్క సహకారంతో అయోడిన్ లోపాన్ని అధిగమించడం కోసం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నపిల్లలకి, వృద్ధులకి, యువకులు అందరికీ కూడా అయోడిన్ అందించాలనేటువంటి ఉద్దేశంతో అయోడిన్ లోపం వల్ల వచ్చేటువంటి అనర్థాలు ఏంటంటే గర్భిణీ స్త్రీలలో రక్తహీనత కలిగి ఉండి పుట్టే పిల్లలు కడుపులోనే మృత శిశువులుగా పుడతారు, అంగవైకల్యం గుడ్డోలుగా పుడతారు, అదేవిధంగా మతి స్థిమితం లేనటువంటి పిల్లలు పుడతారు. ఆ విధంగా పుట్టడం వల్ల రాబోయేటువంటి తరంలో రాబోయేటువంటి భవిష్యత్తులో ఈ యొక్క భారతదేశంలో అనేక మంది వికలాంగులుగా మతి స్థిమితం లేకుండా బుద్ధిమాంద్య పిల్లలు పుట్టే చాలా ప్రమాదకరం. రేపు ఈనాడు యువతే రేపు దేశానికి వెన్నెముక అనేటువంటి ఉద్దేశంతో అందరూ ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఈ జిల్లాలో మరి 17వ తారీఖు నుంచి ప్రారంభమై 28వ తారీఖు దాకా అనేకమైనటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలని కల్పించేటువంటి పరిస్థితుల్లో పల్లెశుద్ధుల శ్రేణు కళాబృందం ద్వారా ఈనాడు ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి సాగుతూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యంగా నువ్వు ఉంటే చెల్లెమ్మ, ఇల్లంతా ఆరోగ్యమే మాయమ్మ, ఇల్లంతా ఆరోగ్యమే మాయమ్మ. ఆరోగ్యంగా నువ్వు ఉంటే చెల్లెమ్మ, ఇల్లంతా ఆరోగ్యమే మాయమ్మ, ఇల్లంతా ఆరోగ్యమే మాయమ్మ. తెలిసి తెలియని జ్ఞానముతో చెప్పే మాటలు నమ్మొద్దు, తెలిసి తెలియని జ్ఞానముతో చెప్పే మాటలు నమ్మొద్దు. అప్పుడప్పుడు డాక్టరు గారి సలహాలను పాటించాలి, అప్పుడప్పుడు డాక్టరు గారి సలహాలను పాటించాలి. సలహాలను పాటిస్తే ఆరోగ్యంగా ఆరోగ్యంగా చెల్లమ్మ, ఇల్లంతా ఆరోగ్యమే మాయమ్మ, ఇల్లంతా ఆరోగ్యమే మాయమ్మ. అయితే సోదరులారా, మరి అయోడిన్ ఎక్కడ దొరుకుతుందంటే గతంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్డు, చేపలు, రొయ్యలు తదితర పదార్థాల్లో దొరికేది. మరి ఈనాడు ఆ కూరగాయలన్నీ కూడా విషపూరితమైపోయి అక్కడ అయోడిన్ దొరకటంలే. కాబట్టి మరి పేదవాళ్ళ ఇళ్లలో కూరగాయలు, పాలు, పండ్లు, గుడ్డు ఇవన్నీ తెచ్చుకొని తినాలేటువంటి స్తోమత ఉండకపోవచ్చనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రతి ఇంట్లో మరి కూరలలో మనం తప్పకుండా ఎంత పేదవాళ్ళైనా ఆ కూరలో ఉప్పు లేకుండా మనం తినం కదా. దానిలో అయోడిన్ కలిపితే అయోడైజ్డ్ ఉప్పు అయింది. అది ఏ కంపెనీ అయినా కావచ్చు, మేము కంపెనీ పేరు చెప్పడం లేదు. అయోడైజ్డ్ ఉప్పుని వాడండి. ఆ అయోడైజ్డ్ ఉప్పుని అయోడిన్ దొరకకపోతే థైరాయిడ్ వ్యాధి వస్తుంది. అయితే దీంట్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అవునవును, అంటే ఈ వాడితే బలంగా ఉంటాం. అవును, అంటే ముఖ్యంగా ప్రతి వ్యక్తి కూడా, ముఖ్యంగా గర్భిణీ స్త్రీ ఉందనుకో, మరి సరైన ఆహారం తింటే వికలాంగులుగా పుట్టకుండా ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారు అనమాట. అయితే కుంటడుగునో, గుడ్డడుగునో, మూగడుగునో, చెవిటడుగునో పుడితే వాడిని చూసి మనం ఆడవాళ్ళ జీవితాంతం మనల్ని చూసి వాడాడాలి. కాబట్టి అందుకనే ప్రతి తల్లి కూడా, గర్భం ధరించిన ప్రతి తల్లి కూడా మరి ఆకుకూరలు, కాయకూరలు, పాలు, పండ్లు, పప్పు దినుసులు తిన్నట్టయితే, మంచి బిడ్డకి ఆహారాన్ని మరి అందించినట్టయితే ఆ కడుపులో ఉన్న బిడ్డ పండు లాంటి బిడ్డ వస్తుంది. కాబట్టి గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు తీసుకోవాలి ఎన్నో జాగ్రత్తలు. అరే గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు తీసుకోవాలి ఎన్నో జాగ్రత్తలు. మీరు పద్ధతులు పాటిస్తే మహిళలు మీకు పుడతారు పండంటి బిడ్డలు. మీరు పద్ధతులు పాటిస్తే మహిళలు మీకు పుడతారు పండంటి బిడ్డలు. అరే దేహములో రక్తము సమృద్ధిగా లేకుంటే, దేహములో రక్తము సమృద్ధిగా లేకుంటే పలు విధాలుగా వారికి కలుగురులే కష్టము, పలు విధాలుగా వారికి కలుగురులే కష్టము. ఈ బాధలు రాకుండా చూసుకో, ఆకుకూరలు, ఐరన్ మాత్రలు వాడుకో. అరే ఈ బాధలు రాకుండా చూసుకో, ఆకుకూరలు, ఐరన్ మాత్రలు వాడుకో. అరే గర్భవతిగా ఉన్నప్పుడు మహిళలు తీసుకోవాలి ఎన్నో జాగ్రత్తలు, తీసుకోవాలి ఎన్నో జాగ్రత్తలు, తీసుకోవాలి ఎన్నో జాగ్రత్తలు. మరి గర్భం ధరించినటువంటి స్త్రీ
ఆకుకూరలు, కాయకూరలు, పాలు, పండ్లు, పప్పు దినుసులు తిన్నట్టయితే మరి పుట్టబోయే బిడ్డ మరి ఆరోగ్యంగా ఉంటాడు. కాబట్టి ఆరోగ్యవంతమైన సమాజం కావాలి. ఎందుకంటే ఈ కలుషితమైనటువంటి పదార్థాలు తినటం వల్ల మరి బలంగా లేకపోవటం 30 ఏళ్లకే ముసలోళ్ళయ్యే పరిస్థితి ఉంది. మరి విమల్లు, పానపరాగాలు, గుట్కాలు తినే బదులు పాలు, పండ్లు, గుడ్లు, ఆకుకూరలు తిన్నట్టయితే బలంగా ఉంటాం. మన మిత్రులు మన ఉన్నటువంటి మన యొక్క మిత్రులు కూడా పనిచేయాలంటే ఖచ్చితంగా పోషకాహారాన్ని అంతేకాదు చిన్న పిల్లలు ఉంటారు ఇప్పుడు 1 నుంచి 3 సంవత్సరాల వాళ్ళు కూడా అంగన్వాడీలో మంచి ఆహార ఫుడ్ అందిస్తారు ప్రభుత్వం. కాబట్టి అంగన్వాడీలో పంపించాలి వాళ్ళని. అక్కడ గర్భిణీ స్త్రీలకు కూడా అంగన్వాడీలలో పౌష్టికమైన ఆహారం అంటే ఆకుకూరలు, పప్పు, పాలు, గుడ్డు అందిస్తా ఉన్నారు. తప్పకుండా వాటన్నిటిని కూడా ఉపయోగించుకోవాలి. ముఖ్యమైన సందేశం ఏంటంటే అంబర్లకి, గుట్కాలకి, సిగరెట్లకి, మద్యానికి బానిసయ్యి, గంజాయికి, డ్రగ్స్ కి బానిసయ్యి 20 ఏళ్ళ 30 ఏళ్ళకి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. అయిపోతారు 30 ఏళ్ళకే. మన తాతతండ్రులు 100 ఏళ్లు బతికారు. కాబట్టి యువతకి మేము అందరం కూడా సందేశం ఇస్తున్నాం. మా యొక్క పోరాటకాలం టీవీ ద్వారా కూడా వారి యొక్క సహకారంతో మేము అందరం కూడా విన్నవించుకొని చెప్తున్నాం. చెడ్డ అలవాట్లకి లోను కాకండి, మీరందరూ కూడా మంచిగుండండి, ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్య భారతదేశంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా సాగుతా ఉన్నాయి. ఓ తమ్ముడు, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అదే విధంగా యువత మంచిగున్నప్పుడే ఈ సమాజం బాగుంటది. కాబట్టి మిత్రులారా, సోదరులారా, యువకులారా దయచేసి చెప్తా ఉన్నాం, దండం పెట్టి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ గుట్కాలు, పాన్పరాలు తినే బదులు ఒక గ్లాస్ పాలు తాగి మంచి పుట్టుని తీసుకున్నట్టయితే మన ఆరోగ్యం బాగుంటది. కాబట్టి దయచేసి ఇదంతా మీరు గమనించాలని కోరుకుంటూ ఈరోజు 30 ఏళ్లకే ముసలోళ్ళే పరిస్థితి. మరి మా గుట్కాలు, విమల్లు, పాన్పరాగులు తినే మరి యువత అంతా చెడిపోయే పరిస్థితి ఉంది. అందుకనే దయచేసి మిత్రులారా, మనం ఎన్ని లక్షల కోట్లున్నా ఉపయోగం లేదు, ఆరోగ్యవంతుడే భాగ్యవంతుడు. కాబట్టి ఎన్ని లక్షల కోట్లున్నా ఉపయోగం లేదనేది గమనించాలని మనవి చేసుకుంటా ఉన్నాం. అందుకనే ఈ చిన్న కార్యక్రమాన్ని జిల్లా మొత్తం కూడా మరి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది అవేర్నెస్ ఇచ్చుకుంటూ మేము వెళ్తూ ఉంటాం. దయచేసి మేము చెప్పిన మాటలు విని అర్థం చేసుకొని ఆచరిస్తారని మనవి చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మీరంతా ఏదో చెప్పారు వెళ్ళిపోయారనేది కాకుండా దయచేసి చెప్తా ఉన్నాం, మీరు ఆచరించినప్పుడే మేము పాడిన పాటకి, ఆడిన ఆటకి సార్థకత ఉంటుంది. కాబట్టి ఇది మీకోసం, మన కోసం, మనందరి కోసం ఒక కళాకారులుగా ఒక అంశమే కాదు, ప్రతి అంశంలో కూడా మీకు జోడించి మన జీవన విధానం ఎలా ఉండాలి, మనం ఎలా బతకాలి సమాజంలో అనే దానికోసం మేము మా ఆట పాట ద్వారా, నా పేరు పల్లెసుద్దుల సీన్, నారాటి చంద్రమోహన్, విజయ్, ప్రేమకుమారి, మా 4 సభ్యులతోని జిల్లా మొత్తం తిరుక్కుంటూ ఈ కార్యక్రమాన్ని అవేర్నెస్ ఇచ్చుకుంటూ 28వ తారీఖు వరకు కూడా ఈ కళాజాత కార్యక్రమం ఉంటుందని మనవి చేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా పోరాట గలం అంటే టీవీ అంటే ఎక్కడ ఏ కార్యక్రమాలున్నా, ఎక్కడ అవినీతి జరిగినా, ఎక్కడ ఏ సమస్యలున్నా నిరంతరం పోరాటగాలం వచ్చి వారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ మాకు మరి సహకరించినటువంటి పోరాటగాలం టీవీ వారికి ప్రత్యేకంగా పల్లెసిద్ధుల కళా బృందం ద్వారా వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం.